కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 55 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు నందారం నరసింహులు గారు ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కొడంగల్ పట్టణంలో వారు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్రమే కాదు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన పేదల తిరుపతిగా ఈ పట్టణంలో మందిరాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి మొక్కుకున్న వాళ్ళు అక్కడికి ఏదైనా కారణం చేత పోలేనప్పుడు కొడంగల్ పట్టణంలో ఉన్న శ్రీవారి దర్శనాన్ని చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకున్నట్టనే భావించే ఈ పేదల మందిరాన్ని తిరిగి పునర్నిర్మించే ఒక బృహత్తరమైన ఒక గొప్ప స్వామి కార్యాన్ని ఈనాడు దేవుడి ఆదేశం మేరకు మేమందరం ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని, పరిగి శాసన సభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారిని, తాండూరు శాసన సభ్యులు మిత్రులు మనోహర్ రెడ్డి గారిని, కొడంగల్ మున్సిపల్ చైర్పర్సన్ నందారం ప్రశాంత్ గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను 2009 మొట్టమొదటిసారి కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలో ఆశీర్వదించి ఆనాడు జెండా మోసిన ప్రతి నాయకుడు ఈరోజు ఈ వేదిక మీద ఆసీనులై ఎన్నో సంవత్సరాల నుంచి కన్న కలలను ఈనాడు మనము నిజం చేసుకోబోతున్న సందర్భము ఇది. జన్మకు మళ్ళీ రాని గొప్ప అవకాశం అని చెప్పి నేను ఈ సందర్భంగా కొడంగల్ ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, ఈడ సజీవ సాక్షిగా పెద్దలు ఉన్నారు. వెంకట్రావు గారు లాంటి సీనియర్ నాయకులు ఎంతోమంది, ఒకవైపున ముద్దప్ప, ఇంకొక వైపున నందారం కుటుంబం. ఈ నియోజకవర్గంలో 55 సంవత్సరాల రాజకీయ చరిత్రను గమనించినప్పుడు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారికి నేను వివరిస్తున్నా. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం అంటే ఒకవైపున గుడి, మరోవైపున గడి. 50 సంవత్సరాలు ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో గిరిగీసుకున్నట్టుగా రాజకీయాలను నడిపిన ఉద్దండులు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం గుడి గడి ఏకమై కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక నందన వనంగా, పాడి పంటలతో విరసిల్లే వేదికగా ఈరోజు కలిసి వచ్చినందుకు ఆ వైపును ఈ వైపును ఇద్దరిని
మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జగ్గప్ప కావచ్చు, ఈనాటి చైర్పర్సన్ నందారం ప్రశాంత్ కావచ్చు, 4వ తరం ఈరోజు ఇక్కడ రాజకీయాలలో వాళ్ళు ఉన్నారు. ఈనాడు నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా పనిచేసి ఆనాడు పెద్ద ఎత్తున ఈ గుడిని నిర్మించాలి, తెలంగాణ పేదల తిరుపతిగా దీన్ని అభివృద్ధి చెయ్యాలి అని కలలు కన్నారు. ఆ తర్వాత అనురాధమ్మ గారు, ఆ తర్వాత ప్రశాంత్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భావించిండ్రు నందారం సూర్యనారాయణ గారు టీటీడీ మెంబర్గా ఉన్నప్పుడు ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ని కూడా నిర్మించడం జరిగింది. అయినా ఈ కార్యక్రమం వివిధ కారణాల చేత ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంటే ఒకరోజు సుందర వరదాచార్యులు దామోదర రాజ నరసింహ గారికి నేను వివరిస్తున్నా. సుందర వరదాచార్యులు అంటే ఈ దేశంలోనే భారతదేశంలో గర్వించదగ్గ ఆగమ శాస్త్ర సలహాదారులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారికి ఏ ముహూర్తం నిర్ణయించాలన్నా, బ్రహ్మోత్సవాలను నిర్వహించాలన్నా సుందర వరదాచార్యులు గారు పెట్టిన ముహూర్తమే స్వామివారి ముహూర్తం. స్వామివారి ప్రతిరూపమే సుందర వరదాచార్యులు. అంత పేరు కీర్తి ప్రతిష్టలను మన ప్రాంతానికి, కొడంగల్ నియోజకవర్గానికే కాదు తెలంగాణ ప్రజలు గర్వించే దేశంలోనే గొప్ప ఆగమ శాస్త్ర సలహాదారులు సుందర వరదాచార్యులు. వారు నన్ను ఇక్కడ వీధుల్లో రథాన్ని తిప్పడానికి లేదు, మీరు బాధ్యత తీసుకోండి అని అంటే ఆనాడు మొట్టమొదట ఆ కార్యక్రమాన్ని చేపట్టినాం. వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు. వారి లాంటి ఆగమ శాస్త్ర సలహాదారులు ఈనాడు ఈ వేదిక మీద ఈ సుముహూర్త కార్యక్రమం వారి చేతుల మీద జరిగిన ఉంటే నిజంగా దేవుడు కూడా సంతోషించుండేవారు. వారి చివరి కోరికను తీర్చే అవకాశం సుందర వరదాచార్యులని శాశ్వతంగా ఈ సమాజం, ఈ ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా అద్భుతంగా ఈ మందిరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ గారికి, ఎండోమెంట్స్ కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు సూచన చేస్తున్న సుందర వరదాచార్యులు గారి పేరు ఈ ప్రాంగణంలో ఏదో ఒక విడిదికి మీరు పెద్ద ఎత్తున పెట్టాలి. శాశ్వతంగా పెద్దయ్య గారి పేరు ఈ ప్రాంతంలో, వారి పేరు చాలా మందికి తెలియదు. పెద్దయ్య గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్దయ్య గారు పేరు శాశ్వతంగా ఈ మందిర నిర్మాణంలో కనిపించాలి. వారిని ఎప్పుడూ మనము ఈ ప్రాంతంలో గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ జరిగే ఏ పూజా కార్యక్రమమైనా తిరుపతిలో ఏ సాంప్రదాయం ప్రకారం, ఏ రకమైన సాంప్రదాయాన్ని పాటించి పూజలు జరుగుతాయో సెకండు తూచా తప్పకుండా ఇక్కడ కూడా అదే సాంప్రదాయాన్ని, అదే రకంగా పూజలు నిర్వహిస్తూ ఆ పవిత్రతను ఇక్కడ మన పూజారులు సుందర వరదాచార్యులు గారి కుటుంబ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనది. ఈరోజు జెండాలు, ఎజెండాలకు ఇది సంబంధించిన అంశం కాదు. ఇది మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి గర్వించదగిన ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ గుడి ఈ ప్రాంతమే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులను ఆదరించడానికే కాదు, ఆశీర్వదించడానికి ఒక్క గొప్ప దైవ కార్యక్రమాన్ని ఈనాడు మనము నిర్వహిస్తున్నాము. ఇది తప్పకుండా ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని, పేరు ప్రతిష్టలను దేశ స్థాయిలో విస్తరించే విధంగా ఇది దోహదపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. మిత్రులారా, 1960 సమయంలో అచ్యుతారెడ్డి గారు ఒక్కసారి ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి
కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచినా వారిని మంత్రి పదవి వరించలేదు. ఎవరి ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలైనా మంత్రులయ్యే అవకాశం రాలే, మనకు నిధులు తెచ్చే అవకాశం రాలే. ఎప్పుడు మనం ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి గుడి కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి బడి కావాలి, మా పిల్లల చదువులకు కష్టమవుతుంది, మా వైద్యానికి ఇబ్బంది అవుతుంది అని మనం విజ్ఞప్తులు చేసిన సందర్భమే. కానీ ఏనాడు కూడా మనకు గొప్ప అవకాశం రాలే. ఈనాడు 2009లో మొట్టమొదటిసారి మీరు ఆశీర్వదించి ఆనాడు 7,500 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2014 వరకు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, అదేవిధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈరోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15,000 ఓట్లతోని రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2018లో అనుకోని విధంగా కొడంగల్లో ఓడిపోతే మీరందరూ మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నిలబడ్డప్పుడు ఊర్లలో నుంచి సర్ది కట్టుకొని తోబా ఖర్చులు మీరే జేబులో పెట్టుకొని రూపాయి ఆశించకుండా వేలాది మంది ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి మల్కాజ్గిరిలో పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి మీరందరూ కష్టపడి గెలిపించారు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నాకు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించే బాధ్యత చిన్న వయసులోనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి